ఈరోజు నేను లుకోరియా గురించి చెప్పాలి అనుకుంటున్నాను. లుకోరియా అంటే ఏంటి అసలు? లుకోరియా అనేది మనకి బేసికల్‌గా ఇవాళ రేపు ప్రతి ఉమెన్స్‌లో యూజువల్లీ మనం కామన్ ప్రాబ్లమ్‌గా ఫేస్ చేస్తున్నామండి. లుకోరియా అనేది వైట్ డిశ్చార్జ్ అనేసని అంటారండి లుకోరియా అంటే. సో, ఇది ఏ విధంగా ఉంటుంది? మనం ఇలాంటి దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలి? అండ్ దీనికి ఏదైనా ట్రీట్మెంట్ అవైలబుల్‌గా ఉందా? లేదా? అనేది చెప్తానండి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. సో యూజువల్‌గా లుకోరియా అనేది ఏంటంటే మనకి వజైనల్ ఎక్సెసివ్ నార్మల్ డిశ్చార్జ్ అనేసని అంటామండి. ఇది మనకి ఏంటంటే కొంతమంది ఉమెన్స్‌లో ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కామన్ కంప్లైంట్‌గా ఫేస్ చేస్తున్నామండి ప్రతి ఉమెన్స్‌లో. సో యూజువల్‌గా ఏంటంటే ఈ లుకోరియా అనేది మనకి కొంతమందిలో ఎక్కువగా అవుతూ ఉంటుంది. కొంతమందిలో లైక్ స్పాటింగ్ లాగా కానివ్వండి అలా అవుతూ ఉంటుంది. అండ్ ఈ కొన్నిసార్లు ఏంటంటే ఇది మనకి వైట్ డిశ్చార్జ్ అనేది కొంతమంది ఉమెన్స్‌లో పీరియడ్స్‌కి ముందు వస్తుంది. అండ్ కొంతమంది ఉమెన్స్‌లో పీరియడ్స్ అయిపోయాక ఉంటుంది ఈ డిశ్చార్జ్ అనేది. సో ఇందులో కూడా మనకేంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పీరియడ్‌కి ముందు ఏంటంటే కొంతమంది ఉమెన్స్‌లో ఏంటంటే అది సింప్టమాటికల్‌గా ఉంటది. అంటే పీరియడ్‌కి మనకి ఇంకో 5 డేస్ టైం ఉంది అనంగా కానివ్వండి, లేదా ఇంకో 3 డేస్ అలా 2 డేస్ టైం ఉంది అనంగా కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ద సింప్టమ్ కిందికి కన్సిడర్ చేసుకుంటాము కొంతమంది ఉమెన్స్‌లో. అంటే మనకి వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయింది అనేసనంటే ఓకే, మన సైకిల్ స్టార్ట్ అవ్వబోతుంది అనేసని చెప్పేసి మనకి సింప్టమాటికల్‌గా మనం తీసుకుంటామండి. కొంతమంది ఉమెన్స్‌లో ఏంటంటే ఇది యూజువల్‌గా పీరియడ్ అయిపోయాక ఉంటుంది. అండ్ కొంతమందికి పీరియడ్‌తో పాటు వాళ్ళకేంటంటే బ్లడ్ స్టెయిన్డ్ లుకోరియా అనేసని అంటూ ఉంటాము. సో బ్లడ్‌తో పాటు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది దాంట్లో మిక్సప్ అయి ఉంటుందండి. అంటే స్టిక్కీగా థిక్కిష్ కలర్‌లో వాటరీ కంటెంట్‌లో ఉంటుంది. సో దాన్ని మనం బ్లడ్ స్టెయిన్డ్ లుకోరియా అనేసని అంటుంటాము. సో ఇది యూజువల్‌గా కొంతమంది పీరియడ్స్ ముందు వస్తుంది సింప్టమాటికల్‌గా, నెక్స్ట్ మనకి పీరియడ్ అవుతున్నప్పుడు ఉంటుంది, నెక్స్ట్ మనకి పీరియడ్ అయిపోయాక కూడా ఈ లుకోరియా అనేది మనకి ఫేస్ చేస్తూ ఉంటాం మనము. సో ఇలా ఉంటుంది లుకోరియా అనేది. అండ్ యూజువల్‌గా ఇది ఏంటంటే మనకి ఎలా ఉంటుంది అసలు? అది బేసికల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఇది మనకి వాటరీ లాగా ఉంటుందండి. అండ్ మనకి ఇది ఏంటంటే మనకి యూజువల్గా జెలాటేనియస్ కన్సిస్టెంట్ లాగా, అంటే మనకి స్టిక్కీగా వాటరీ కంటెంట్ లాగా ఉంటుంది. అండ్ ఇది మనకి స్మెల్ లాగా, ఇది ఆర్డర్లెస్ అన్నట్టు, అంటే ఇది మనకి ఎలాంటి స్మెల్ సెన్స్ కానివ్వండి అటువంటిది ఏది ఉండదు యూజువల్గా మనకిది. అండ్ ఇట్ ఈస్ అసిమ్టమెటిక్. మనకి ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఇది అసిమ్టమెటిక్ అనేసి అని అంటూ ఉంటామండి. సో ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల చాలామంది ఉమెన్స్లో ఏంటంటే మేము వీక్ అయిపోతున్నాము, ఎక్కువగా అవుతుంది వైట్ డిశ్చార్జ్ అనేసి అని అంటూ ఉంటారు. సో ఇలాంటి కొంచెం అంటే ఈ ఎక్కువగా డిశ్చార్జ్ అవ్వడం వల్ల ఏంటంటే ఉమెన్స్ ఎక్కువగా మాకు బ్యాక్ పెయిన్స్ రావడం కానివ్వండి, కాళ్ళు లాగుతున్నాయి అని చెప్పేసి, నడుము నొప్పి వస్తుందని చెప్పేసి ఇలా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఏంటంటే ఈ లుకోరియా అనేది మన బాడీలో నుంచి వైట్ డిశ్చార్జ్ వెళ్ళిపోవడం వల్ల బాడీలో ఉన్న వైటల్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది. అండ్ మనకి దీంతో పాటు కొంతమందికి వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తూ ఉంటాము ఈ లుకోరియా వల్ల. ఈ లుకోరియా కంటిన్యూస్గా ప్రతి డే ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే మనకి వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అంటే యూజువల్గా ఏంటంటే యూరినరీ ట్రాక్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, మనకి వజైనల్ ఇచ్చింగ్ ఉండడం కానివ్వండి, అటువంటి అనేటివి మనకి యూజువల్గా సిమ్టమ్స్ అనేటివి చూస్తూ ఉంటాం. వజైనల్ సిమ్టమ్స్ అనేటివి. అంటే వీటి వల్ల మనకి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తుంటాయి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి కూడా ఫామ్ అవుతుంటాయని చెప్తున్నానండి. సో ఇలాంటి ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే కనుక మీకు హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయండి. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీకు ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అంటే తగ్గడానికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే మాత్రం హోమియో మెడిసిన్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ ఇక్కడ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్.